వెల్కమ్ టు ప్రశాంతి పాఠశాల. నేను ఈరోజు మినీ వ్లాగ్ అయితే చేస్తున్నాను. మార్నింగ్ నేను ఎలా టైంని తొందరగా ఫినిష్ చేసుకుంటాను, పిల్లల్ని ఎలా తొందరగా రెడీ చేస్తాను ఈ వ్లాగ్లో అయితే చెప్తున్నాను. నేను ఏదైనా తినిన తర్వాత దీపారాజన అయితే అస్సలు చేయను. ఈవెన్ టీ తాగినా సరే దీపారాజన చేయడానికి ఇష్టపడను. అందుకని దీపారాజన ఏ రోజైతే చేయాలనుకుంటున్నాను ఆ రోజు ఉదయమే కంప్లీట్ చేసేసుకుంటాను మార్నింగే. సో దీపారాజన అయిపోయిన తర్వాత పిల్లలకి బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాను. దోశ అయితే చేసుకున్నాను. దోశలోకి శనగపిండి చట్నీ చేసుకుంటున్నాను. శనగపిండి చట్నీ చేసినప్పుడు 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే 2 లవంగాలు వేసుకుంటే చాలా బాగుంటుంది. స్పైసీగా క్లైమేట్ అనేది చాలా చల్లగా ఉంది కదా, సో చాలా బాగుంటుంది. ఒకసారి అలా ట్రై చేసి చూడండి. చల్లారిన తర్వాత నిమ్మరసం కూడా పిండుకుంటే ఇంకా చాలా బాగుంటుంది చట్నీ అనేది. పిల్లలకి ఈ విధంగా టిఫిన్ వేస్తూ తినిపించేస్తాను. వేడివేడిగా ఒక్కో దోశ వేసి పెడతాను. చల్లారక ముందే తినడం నాకు చాలా ఇష్టం. వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. 1 బై 1 వేస్తూ ఉంటాను. ఈరోజు లంచ్లోకి అయితే శనగపప్పు కర్రీ చేసుకున్నాను. చాలా బాగుంటుంది. 1 గంట ముందు నానబెట్టుకొని కుక్కర్లో వండేసుకొని ఇలా గిన్నెలోకి తీసుకున్నాను. లంచ్లోకి అయితే శనగపప్పు కర్రీ చేసుకొని ప్యాక్ చేసేసుకున్నాను. పిల్లలిద్దరూ తినేసాక నేను కూడా బ్రేక్ఫాస్ట్ తినేసాను వాళ్ళతో పాటే. ఎందుకంటే ఉదయమే లేస్తే ఉదయమే తినేస్తాను. టీ తాగితే కనుక లేట్గా తింటాను. సో బ్రేక్ఫాస్ట్ తినేసి టీ తాగి పిల్లల్ని స్కూల్ పంపించాను. సబ్స్క్రైబ్.